నిర్మాత కోన వెంకట్ ప్రెస్ మీట్. గత 10 రోజులుగా బ్యాండ్ మేళం సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నాం. మార్చి 26న శ్రీరామనవమి రోజు సినిమాను విడుదల చేస్తాం. కోర్టు మూవీతో రోషన్, శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. బ్యాండ్ మేళం సినిమా తెలంగాణ నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ. బ్యాండ్ మేళం సినిమా అద్భుతమైన స్టోరీ. సినిమా కథ విన్నప్పుడు రోషన్, శ్రీదేవిలే గుర్తుకొచ్చారు. దర్శకుడు సతీష్ జవ్వాజీ చేసిన స్టోరీ చాలా బాగా నచ్చింది. సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. యాదగిరి రాజమ్మ పాత్రలో రోషన్, శ్రీదేవి అద్భుతంగా నటించారు. సినిమా చివరి 30 నిమిషాలు అందరినీ అలరిస్తుంది. అది కాదు, 2-3 డేట్లు ఏం లేదు. మేము మొట్టమొదటి నుంచి మీకు గుర్తుంటే మార్చి 14, 2025 నాడు కోర్టు సినిమా వచ్చింది. అనుకోకుండా మేము అదే రోజు మాకు అన్ని వర్క్లు ఫినిష్ అయ్యి సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ సినిమాని చూడడం జరిగింది. మా యూనిట్ కాకుండా బయట ఆయన చాలా బాగా నచ్చింది. ఆయనకి మార్చి 13 చేస్తే ఎలా ఉంటుంది, కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత కోర్టు వచ్చిన కరెక్ట్గా సంవత్సరం కంప్లీట్ అవుతుంది. 14 రిలీజ్ అయింది, మనది 13 రిలీజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు సురేష్ బాబు గారు చూసింది చెప్పడం అంటే ఇప్పుడు ఇందాక చెప్పే కదా, వీళ్ళ ఏజ్ గ్రూప్కి తగ్గ ఆడియన్స్ ప్రేక్షకులు 10th ఇంటర్మీడియట్లో ఉన్నారు, వాళ్ళే పరీక్షల్లో ఉంటారు. కాబట్టి కనీసం ఇంటర్మీడియట్ అనేది అదొక కారణం. ప్లస్ ఉస్తాద్ భగత్ సింగ్ అన్నది ముందుకు రావడం అన్నది ఇంకో కారణం. మాకు సోలో రిలీజ్ దొరికింది శ్రీరాములు వారి కళ్యాణ్ నాడు, అది ఇంకో కారణం. అంతే. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి బేసిక్గా యాదగిరి అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుండి ఎక్కువగా చదువుకోవడం, చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. సో అందరూ అంటూ ఉంటారు కదా, వీడికి చదువు రాదు, వీడికి ఇచ్చి పెళ్ళి ఏం చేస్తాం అన్నట్లు. అంటే చదువు రాని ప్రతి ఒక్కరిని ఒకలా చూస్తూ ఉంటారు కదా. బట్ వీడి క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే చదువుతోటే కాదు టాలెంట్తో కూడా పైకి రావచ్చు అన్న ఒక మోటివ్తో వీడు వెళ్తూ ఉంటాడు. సో అందుకని ఊర్లో ఒక చెప్తున్నాను, అదే దాని నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకు వీడికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి చిన్నప్పుడే మెలోడికా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటాడు. దాని తర్వాత ఎదిగిన తర్వాత ఊర్లో పనులైన కొడుకులు అందరినీ ఒక గ్యాదర్ చేసుకొని ఇలా ఒక టీం గ్యాదర్ చేసుకుంటాడు. సో వాడు ఒక బ్యాండ్ పెట్టుకొని వాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. సో అది వాడి యాదగిరి గారి మోటివ్. నేనా పాట పాడాడు కొట్టాడు కూడా మ్యూజిక్. ఏదో 2 పాటలు టచ్ ఉందండి, బట్ అంత ప్రాపర్గా లేదండి, బట్ నేర్చుకున్నాను. గుద్దుతా గుణపంతో గుద్దుతా బావ పాడకో అంటది. చెప్పమ్మా ఏమన్నా. సతీష్ గారు మా డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారండి. అంటే నాకు ఫుల్ ఆంధ్ర, నాకు అసలు తెలంగాణ టచ్ లేదు. సో ఆయన ఒకసారి చెప్తే అది నేను చేసేదాన్ని. ఒక 2-3 టెక్స్ట్లు అయిపోయేది. సో అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు ఆయన హెల్ప్ వల్ల. సో దీంట్లో కూడా మీకు గొప్ప మెసేజ్ ఉంటుంది చివరిలో. ఇప్పుడు తను ఒకటి చెప్పాడు కదా, అదొక మెసేజ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చదువు లేకపోతే వాడు దేనికి పనికిరాడు అంటే, ప్రతి వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ఒకటే రాగలడు కదా. మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళు ఉంటే ఎట్లా? చాలామందికి వాళ్ళకి చదువుకుంటారు కానీ తర్వాత వాళ్ళు రాత్రి చదువుకుంటే వాళ్ళు పొద్దున మర్చిపోతారు. తెల్లగాయితం కనబడుతుంటుంది అక్కడ. రాత్రి చదువుకుని గుర్తుండదు. ఈ అమ్మాయి అంతే, ఏం గుర్తుండదు. అయితే వాళ్ళకి వేరే టాలెంట్ ఇస్తాడు భగవంతుడు. చాలామంది మీరు చూస్తే సూపర్ స్టార్స్, మ్యూజిషియన్స్, సింగర్స్, ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ ఇంటర్మీడియట్ ఆపేశాడు. అంటే మరి తను చూస్తే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. సో చదువు ఒకటే కాదు, ఒక కులమానికం, ఒక మనిషి టాలెంట్ని
గుర్తించడానికి, అతనిలో శక్తి సామర్థ్యాలను చెప్పేది చదువు ఒకటే కాదు. ప్రతి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు మనందరికీ. అదేంటో మనం గుర్తించుకోవడానికి కొంతమంది ఎర్లీ గుర్తిస్తారు, క్రికెటర్స్ అవ్వచ్చు, కొంతమంది లేట్ గుర్తిస్తారు. బట్ అటువైపు వెళ్ళినప్పుడు మనకి రాజమార్గం అవుతుంది అది. అదే కదా ఇప్పుడు ఆయన మెసేజ్ నాకు క్లైమాక్స్లో లాస్ట్ 30 minutes అయితే ఇది ఒక అసలు అందరూ ఊహించని, ఇందులో ఒక పెద్ద ఈ 30 minutes మిమ్మల్ని ఒక అనుభూతికి గురి చేస్తుంది ఈ సినిమా. అప్పటిదాకా ఫన్, నవ్విస్తూ ఏడిపిస్తూ గవ్విస్తూ పాటలు పాడుకుంటూ అల్లరచిల్లరగా వీళ్ళు తిరిగే వెనకాల ఒక భావం, ఒక గొప్ప ఫినిషింగ్, మీ జీవితాంతం వెంటాడే ఒక ముగింపు ఉంటుంది సినిమాకి. ప్రతి సీన్ వేస్తారు, ప్రతి సీన్ వాళ్ళే వేస్తుంటారు. యాక్చువల్గా వాళ్ళని చూసి వీళ్ళు ప్రేక్షకులు వేస్తుంటారు. మీరు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ సందర్భం మనం డిఫరెంట్గా గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ ఇప్పుడు చూడండి. వైజాగ్ ఉంది. వైజాగ్ మన హైదరాబాద్ తర్వాత వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ప్రతి సినిమా ఎంతో కొంత పర్సంటేజ్ వైజాగ్లో 30%, 40% ప్రతి సినిమా జరుగుతుంటుంది. అలాగే తిరుపతిలో కూడా గవర్నమెంట్, ఎందుకంటే తిరుపతిలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ హార్సిలీ హిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కనుక ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ మాకు షూటింగ్స్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ వీళ్ళు కల్పిస్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. మేము ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము అందరు ఆర్టిస్టులని అక్కడి నుంచి తీసుకురాం. మేము లోకల్గా ఉన్న టాలెంట్ని పికప్ చేస్తాం. వైజాగ్లో చేసినట్టు రాజమండ్రి మేము చేసాం చాలా సినిమాలు. వైజాగ్ తర్వాత చూస్తే మీకు రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాలు నెక్స్ట్ సినిమాకి అనుకూలంగా మారాయి. అలా గవర్నమెంట్ తీసుకోవాలి ఆ ఇనిషియేషన్. మీరు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తే మీకు షూటింగ్ ఫ్రీ, మీకు పర్మిషన్స్ ఫ్రీ, దాంతోపాటు మీకు సబ్సిడీ ఇస్తాము. ఇక్కడ మీరు స్టూడియోలు పెట్టుకోవడానికి మేము ఫ్రీగా స్థలం ఇస్తాము అని కనుక గవర్నమెంట్ కనుక ముందుకు వస్తే 100% ఇక్కడ ఎక్కువ సినిమాలు తీస్తాం మేము. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోకల్ కళాకారులకు వస్తుంది అవకాశం. ఇది గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి ఆయన మన జనసేన ఏంటి ఉన్నారు కదా మంత్రి, మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఫోకస్ చేస్తే తిరుపతి కాదు, ఇటు రాయలసీమలో తిరుపతి, ఆంధ్రాలో వైజాగ్, ఈస్ట్ వెస్ట్, తర్వాత అన్ని ప్రాంతాలు మనకి ఎక్కువ అనుకూలంగా, ఆంధ్ర సినిమాకి అనుకూలంగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. బట్ గవర్నమెంట్ వైపు నుంచి చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి. అది ఉంటే లోకల్ కళాకారులకు కూడా గొప్ప అవకాశాలు దొరుకుతాయి. ఇలాగ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మంది ఉన్నారు. చాలా అంటే మీరు చూస్తే వాళ్ళు రేపు మీకు అంతకుముందు మనకి ఇన్స్టాలు ఇవన్నీ ఫేస్బుక్లు ఇవి లేనప్పుడు మనకేంటంటే మీ వీడియోలు పంపించండి, లేకపోతే డైలాగులు చెప్పి మాకు అది పంపించండి అని చెప్పేవాళ్ళం. ఒకప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ఆర్టిస్టులని ఇన్స్టాగ్రామ్ చూసి వాళ్ళ డ్యాన్సింగ్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు డైలాగులు ఎలా చెప్తున్నారు, మిమిక్రీ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూసి ఈజీ అయిపోయింది. ఇది ఒక ఆడిషన్ అంటే వాడు ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. అది చాలా మంచి అంటున్నాను నేను. ఇది తనకు కూడా తెలియదు. తను ఇన్స్టాగ్రామ్ చేస్తున్నప్పుడు ఎక్కడో హైదరాబాద్లో
మారుమూల కూర్చున్న ఏంటో ఒక డైరెక్టరు ఏంటో ఒక రైటరు ఆ రీల్ గురించి చూసి నువ్వు ఎస్పెషలీ ఏంటో కామెడీలో ఒకటి చేసావు, అదేంటది సూర్యకాంత్ ఉందా, వేరే చాలా రీల్ చేసేది. ఆ డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి ఓహో ఈ అమ్మాయిలో మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అలాగే సో వీళ్ళ టాలెంట్ని మాకు ఈజీగా ప్రపంచానికి షోకేస్ చేయడానికి అదొక గొప్ప ప్లాట్ఫామ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. అలాగే పిక్ చేసిన వాళ్ళే చూసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పిలిపించి ఆఫీస్కి చాలామంది వందల్లో చేసాం, వందల్లో అందరిని పిక్ అంతమంది ఉన్నారు, వాళ్ళలో వీళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది. అంటే కదండి ఏదన్నా కూడా స్టోరీ అందరినీ తీసుకొస్తుంది, స్టోరీ ఒక దగ్గరికి. అలాగే అటువంటి కథ వచ్చినప్పుడు కొత్త వాళ్ళతోటి డెఫినెట్గా కొత్త వాళ్ళతో చేస్తాం. రాజమ్మ రాజమ్మ గుంప వేసి కుడతా బావ పాడుకో. నువ్వు అట్లానికి నా గుండెకేనవుతుంది. ఓకే రండి.